నారా లోకేష్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ అభిమానులందరూ కూడా దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో కూడా ఒక వివాదం నడుస్తూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీ పార్టీకి మధ్యలో వివాదం ఉందని, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కూడా మా పార్టీలోకి ఆహ్వానించడానికి మేము మాత్రం సిద్ధంగా లేమని ఎప్పటి నుంచో కూడా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అంటున్న సంగతే. కాకపోతే రీసెంట్గా ఇక్కడ నారా లోకేష్ చేతిలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కనిపించిన తర్వాత ప్రతి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియోని వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ సంబంధించినటువంటి బస్సుల తయారీ ప్లాంట్ ని మాత్రం నారా లోకేష్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అక్కడ చూసుకుంటే డబుల్ డెక్కర్ బస్సులు కానీ, ఇప్పుడున్నటువంటి అత్యాధునికమైనటువంటి ఒక ఎలక్ట్రిక్ బస్సులు కానీ, ఇంజన్ కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా అక్కడ తయారీ చేస్తారు. దాదాపుగా ఒక 1600 మందికి పైగానే అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి ఒక గొప్ప ప్రారంభాన్ని నారా లోకేష్ అక్కడ షేర్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి అక్కడ ఈవెంట్ వెళ్తున్నప్పుడు దారిలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా భారీగా తరలి రావడం జరిగింది. వాళ్ళందరి చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చారు. అక్కడ నారా లోకేష్ ఆగి వాళ్ళతో పాటు ముచ్చటించి కాసేపు అక్కడనే ఆయన గడపడం జరిగింది. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోరిక మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్లెక్సీని నారా లోకేష్ కాసేపు పట్టుకోవడం జరిగింది. సో అప్పుడు చిత్రాలు బంధించి వాళ్ళు మాత్రం దానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్నిటినీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి అందరం కూడా అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా ఏదైనా ఒక వివాదం వచ్చిందంటే సినిమా రంగానికి సంబంధించి ఓన్లీ సినిమాల మధ్యలోనే ఉంటుంది. పర్సనల్ లైఫ్లో కూడా ఇలాంటివి ఏవి కూడా ఉండవు. అదేవిధంగా ఇటు రాజకీయాల్లో కూడా ఓన్లీ పార్టీల మధ్య రాజకీయ రంగం పరంగానే ఏదో ఒక వివాదం ఉంటుంది, కానీ పర్సనల్ లైఫ్లో వాళ్ళు సరిగ్గానే ఉంటారు. బయటికి మాత్రం ఏదో ఒక రకంగా వివాదం సృష్టించాలి, ఏదో ఒక రకంగా నెగిటివిటీని మూటగట్టాలని కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటిని తీసుకొచ్చి ఏదో విధంగా వాటిని మసిబూసి మారేడుకాయలాగా ఏదో విధంగా నెగిటివ్గా చేస్తూ ఉంటారు. సో మొత్తానికి ఇలాంటివి ఏవి కూడా నమ్మొద్దు. ఏదేమైనప్పటికీ నారా లోకేష్ చేతిలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూసిన తర్వాత అంటే ఆనందించిన అభిమాని ఎవరు కూడా లేరు. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే కాదు, యావత్ మన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల పరంగా వచ్చినటువంటి ఆ వివాదాలని పర్సనల్ లైఫ్లోకి తీసుకొని కక్షలు పెంచుకోవడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ ఏదైతే బస్సులకు సంబంధించి అశోక్ లేలాండ్కి సంబంధించినటువంటి బస్సుల తయారీ యూనిట్ని వాళ్ళు ఓపెనింగ్ చేశారో దీనివల్ల ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అనేది ఇప్పటి నుంచి ఇంకా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధికి మొదటి మెట్టు వేస్తారనే విధంగా చాలా మంది ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఇంకా మన పెట్టుబడులు తీసుకురావాలి, ఎంతో మంది యువతకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.